ఈరోజు తవాంగ్ డే 2. ఈరోజు మేము షెర్గోన్ నుంచి అయితే బయలుదేరిపోయాము. దారి పొడవునా అందమైన ఆహ్లాదకరమైన దృశ్యాలే మాకు కనిపించాయి. అలా మార్గంలో దీరంగ్ వ్యాలీ చూసుకుంటూ ఆ తర్వాత ఆర్మీ వాళ్ళ క్యాంటీన్ శిలాపాస్లో ఉంటే అక్కడ మ్యాగీ తినేసి అలాగే కామెంగ్ మ్యూజియం చూసుకొని ఫైనల్గా నోరనంగ్ ఫాల్స్ విజిట్ చేసి ఆ తర్వాత అయితే తవాంగ్ చేరుకున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? వెళ్ళే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నిన్న నైటే షెర్గోన్కి రీచ్ అయిపోయామని చెప్పాను కదా. ఇక్కడైతే డోర్జీ డెమాలో అయితే ఉండేసి ఇంకా ఉదయాన్నే అయితే లేచాము. ఉదయాన్నే లేవగానే నేనైతే అలా బయటికి వెళ్ళి తిరిగాను కాసేపు. తిరిగితే ఇక్కడ క్లైమేట్ ఏమో చాలా బాగుంది. ఇక్కడైతే బస్ స్టాండ్ ఉంది. బస్ స్టాండ్లో బుక్స్ ఉన్నాయి. అది కొద్దిగా కొత్తగా అనిపించింది. ఆ తర్వాత అలా చూస్తుంటే ఇక్కడ అవ్వ అయితే ఏదో చెట్లు బిక్కుంటా ఉన్నింది. ఏందబ్బా ఏం చెట్లు బిక్కుంటా ఉంది, గంజాయి మొక్కలు ఉన్నాయి, ఏమైనా బిక్కుంటా ఉందా ఏందవ్వా అని చూస్తే అవి కాకుండా ఏదో మొక్కలైతే పీకుంది. పీకుని టీ కాసుకుంటుందో లేదంటే కూర వండుకుంటుందో మనకైతే తెలియదు. ఫ్రెష్ అయితే ఇంటి ముందే ఏదో ఆకుకూరలు అయితే తీసుకుంది. ఆకుకూరలో ఏం చేసుకుంటుందో. ఆ తర్వాత అలా తిరిగేసాక ఒక కప్పు టీ అయితే ఇచ్చారు. అదైతే కమ్మగా ఉన్నింది. అలా టీ తాగేసిన తర్వాత క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ బుల్లి కుక్కని కట్టేస్తున్నారు పాపం. అదైతే బెండు మొక్కని పీకి పీకి రాత్రంతా ఇలా చేసింది. ఇక్కడ చాలా వరకు అయితే మంచు పడుతూ వాన పడుతూ అంతా మిక్సింగ్ అయితే పడుతూ ఉంటుంది. ఇకపోతే ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము. ఇదిగో స్కై గార్డు ఇంకా ఇలా బయలుదేరిపోయి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము షెర్గోన్ నుంచి తవాంగ్కి. ఈ డోర్జీ డెమా రూమ్ స్టేలో అయితే మాకు 3,000 రూపాయలు రూమ్ రెంట్ పడింది పర్ డేకి. రిటర్న్లో కూడా మేము ఇక్కడే ఉన్నాము. ఈ షెర్గోన్లో చాలా దగ్గరలో అయితే చోక్సోరాంగ్ వాటర్ఫాల్ అనే వాటర్ఫాల్ కూడా ఉంది. ఇదిగోండి ఇదైతే హీటర్. నార్త్ వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది. మన పక్క ఫ్యాన్ అలాగో అక్కడ ఇది మ్యాండేటరీ ప్రతి ఇళ్లలో అయితే. షెర్గోన్ నుంచి తవాంగ్ అయితే 210 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా స్టార్ట్ అయిపోయాము లేట్ చేయకుండా. 200 కదా 2 గంటల్లో కొట్టేయచ్చు అనుకుంటారు. కంప్లీట్ ఘాట్ సెక్షన్ ఉంటుంది హిమాలయాస్లో. ఇంచుమించు 6 నుంచి 8 గంటలు పడుతుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. బ్రో వాళ్ళు అయితే అడుగడుగునా మనకి కొటేషన్స్ పెట్టుంటారు. బ్రో అంటే బ్రదర్ బ్రో కాదు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. వీళ్ళు లేకుండా మనకి రోడ్లే ఉండవు. ఆర్మీ వాళ్ళ రోడ్స్ ఇవంతా. ఇక్కడ వెళ్తూ ఉంటే ఇలా అడుగడుగునా అయితే ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి. చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ ల్యాండ్ స్లైడ్స్ని క్లియర్ చేసేందుకు అన్ని రకాల ఎర్త్ మోర్స్ కూడా ఉంటాయి. అసలు విషయం మనం ఏపీ అంటే ఆంధ్ర కాదు, అరుణాచల్ ప్రదేశ్లో అడుగు పెట్టాలంటే మనకి ఐఎల్పి ఉండాలి. దీన్ని ఇన్నర్ లైన్ పర్మిట్ అంటారు. ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇక్కడ మనము దీనికి ప్రైస్ వచ్చి అయితే 3 డేస్కి అయితే 300 రూపీస్ ఉంటుంది. అదే 14 డేస్కి అయితే 500 రూపాయలుగా ఉంటుంది. ఖచ్చితంగా 3 డేస్లో అయితే మనకి అన్నీ కవర్ చేయలేము. సో 14 డేస్కే తీసుకోవడం చాలా మేలు. కనిపించేదంతా కూడా ల్యాండ్ స్లైడ్ చూడండి. భారీ జేసీబీ రెడీగా ఉంటాయి మా రోడ్ని క్లియర్ చేసేందుకు. ల్యాండ్ స్లైడ్ అయిందంటే క్లియర్ చేస్తూ ఉంటుంది. బ్రో వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేస్తారు ఇలా ట్రావెల్ చేసేదానికి. యాక్చువల్గా మనం ఒక వార్ చైనాతో ఓడిపోయే సందర్భం కలిగింది కేవలం ఈ రోడ్స్ ప్రాపర్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల. కానీ మన సైనికులు ఓడిపోకుండా మనల్ని గెలిపించారు. ఇక్కడైతే దారి పొడవున ఆర్మీ బేస్ క్యాంప్స్ ఉంటాయి. యాక్చువల్గా పబ్జీ లేదా ఈ బీజిఎంఐ ఆడేవాళ్ళకి ఎలా చూస్తారో గేమ్లో అదే టైప్లో ఆర్మీ బేస్ క్యాంప్స్ అయితే ఉంటాయి. జగాంగ్ వ్యూ పాయింట్ మేమైతే చూడలేదు, మిస్ అయిపోయాము, టైం లాక్ ఆగలేదు. గోన్ తర్వాత అయితే కారు రూపాల్లో ఆగింది. ఇక్కడ నుండి రూపాకి అయితే 2 దారులు ఉన్నాయి. రూపాకి అయితే వచ్చేసాము. రూపా అంటే అమ్మాయి పేరు కాదు, ఊరి పేరు. ఈ ఊరి పేరు అయితే రూపా. ఇక్కడైతే కొద్దిగా తెంగా రివర్ ఉంది. ఈ రివర్ దగ్గర అయితే కాసేపు అలా ఆడుకుని ఫోటోలు తీసుకుని కొద్దిసేపు తిరిగేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. గౌహతి నుండి అయితే 300 కిలోమీటర్లు అయితే వచ్చేసాము. ఎప్పుడన్నా మనకైతే బ్రో వాళ్ళ కోర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా అవి. ఇదిగోండి ఇది తెంగా రివర్ రూపాలో ఉంటుంది.
ఇక్కడ ముద్దొచ్చే బుల్లి కుక్క ఒకటి ఉంది. వెనకాలే వస్తుంది కానీ ఏమన్నా పడతామని మా దగ్గర ప్రస్తుతానికి ఆ టైంలో ఏమీ లేవు. సర్లే రా అని దగ్గరికి అనిపించినా కూడా రాదంట. మళ్ళీ అయితే వెనకాల తిరుగుతూ ఉంది. దాని దగ్గరికి మనం పట్టుకుందామని వెళ్ళినా కూడా అది భయపడిపోయి వెళ్ళిపోతూ ఉంది. ఆ తర్వాత ఈ పెట్ట కనిపించింది. ఈ పెట్ట కూడా అంతే మా దగ్గరికి వస్తూ ఉంది, ఏం చేస్తున్నారు ఎవరి ఇల్లు అని. కానీ మనం పోయి చూద్దామంటే రాదంట, దగ్గరికి వెళ్ళిపోయింది అలా ఎగిరి. ఇక్కడ ఇసుక కానీ నది దగ్గర ఉన్న మట్టి కానీ చాలా మెత్తగా ఉంటుంది, నల్లగా కూడా ఉంటుంది. ఇలా అడుగేస్తే చూడండి అలా దిగిపడిపోతూ ఉందో. కాబట్టి మీరు వెళ్తే లోపలికి వెళ్ళకండి, ఊబిళ్ళు కూడా ఉండొచ్చేమో. ఇక్కడ రూపాలో అయితే క్యాంటీన్ దగ్గర సెటప్ టైర్లతో ఇలా చేస్తున్నట్టు చూసారు ఎంత బాగుందో. మన దగ్గర కూడా టైర్లు ఉన్నాయి, ట్రై చేద్దాం ఇది ఒకసారి. ఇంకా రూపా నుంచి అయితే మేము బయలుదేరిపోయాము. ఇంకా ఇక్కడ నుండి తవాంగ్ అయితే 192 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చలి ఎలా ఉంటుందంటే ఈ వీడియో తీసేటప్పుడు అయితే ఎక్కువసేపు కూడా చేయి బయట పెట్టలేము, చేయి అయితే ఐస్ అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా అయితే చలి ఉంటుంది. మీరైతే తవాంగ్ వెళ్తే ఖచ్చితంగా కావాల్సిన సామాగ్రి తీసుకెళ్ళండి, స్వెటర్ లాంటివి, గ్లోవ్స్, ఇంకా మంకీ క్యాప్ వగైరా. బుల్లి ల్యాండ్ స్లైడ్ అనుకున్నారా? చూడండి ఇప్పుడు పెద్ద ల్యాండ్ స్లైడ్ కనిపిస్తుంది. చూసారా ఎంత పెద్ద ల్యాండ్ స్లైడ్. మనం వెహికల్ వెళ్తున్నప్పుడు ఇలాంటి ల్యాండ్ స్లైడ్ పైన వండరాలు పడ్డాయంటే పరలోకానికే ఇక కొద్దిగా రిస్క్ ఉంటుంది. కాకపోతే వెళ్ళిన తర్వాత రిస్క్కి తగ్గ ప్రతిఫలం కూడా ఉంటుంది. ఈ వయసులో ఇలాంటి రిస్కులు చేయకపోతే ఇంకా ఎలాంటి రిస్కులు చేయలేము. కాబట్టి తిరగండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడంతా బుద్ధిస్ట్ కల్చర్ బాగుంటుంది. ఇక్కడ ఇలా గోడల పైన కూడా కొండరాల పైన కూడా ఇలా పెయింటింగ్స్ ఉన్నాయి. తవాంగ్ వెళ్ళే దారిలో ఇలాంటి పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి. ఎందుకో మీకు ఏమైనా తెలుసా? మీకు తెలుసా? నేనైతే చెప్తాను చూడండి. వీటిల్ని స్టెప్డ్ క్యాస్కేడ్ డ్రైన్స్ అంటారంట. ల్యాండ్ స్లైడ్స్ జరగకుండా ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. బాగా పెద్ద వాన పడింది అనుకోండి కొండల్లో, బాగా స్పీడ్గా నీళ్ళు వస్తాయి కదా, ఆ స్పీడ్ని ఇవి స్టెప్ బై స్టెప్ వాటర్ పడడం వల్ల ఆ స్పీడ్ తగ్గద్ది. ఆ స్పీడ్ తగ్గడం వల్ల ఆ వాటర్ కైనెటిక్ ఎనర్జీ తగ్గద్దంట. ఈ విధంగా వాటర్ ఫోర్స్ ఆ మట్టిలో పడడం తగ్గిపోయి మనకి ల్యాండ్ అనేది స్లైడ్ అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తుంది. వాటర్ స్పీడ్గా పడ్డా కూడా ఈ కొండ ఏంటంటే మట్టి కదా, మట్టి రాళ్ళు అంతా కొట్టుకోపోద్ది, ఎరోషన్ అయిపోద్ది. సో ఈ స్టెప్స్ ఉండడం వల్ల కాంక్రీట్ స్టెప్స్, ఈ కాంక్రీట్ ఏమీ ఎరోషన్ అయిపోదు. సో వాటర్ ఫ్లో తగ్గద్ది, వాటర్ ఫ్లోలో ఉన్న ఎనర్జీ. ఈ రైట్ సైడ్లో చూస్తే ఎక్స్ కార్నర్ పిన్నింగ్ లాగా కనిపిస్తుంది కదా, ఇదైతే బయట ఉన్న అన్స్టేబుల్ మట్టిని రాళ్ళని అయితే లోపల ఉన్న స్టేబుల్ కొండకైతే అటాచ్ చేసేదానికి ఈ పిన్నింగ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఈ సెటప్ అంతా ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా ఉండేందుకు. రోడ్డు ఎక్కువ రోజులు ఉండాలి, మనం ట్రావెల్ చేసేదానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, అది మెయిన్ పాయింట్. ఎరుగెళ్తే బొమ్మిడిలా, ఈ బొమ్మిడిలా టౌన్లో మనకు కావాల్సిన వస్తువులు తీసుకోవచ్చు. తర్వాత టౌన్స్ వస్తాయి దూరంగా ఇవి. కాకపోతే ఇది కూడా ఒక మంచి ఏరియా మనకి ఫుడ్కైనా స్టేకైనా కూడా. మేమైతే బొమ్మిడిలాలో ఉండాలనుకోలేదు, అందుకని చెప్పి బొమ్మిడిలాని బైపాస్ చేసి దూరంకి అయితే వెళ్ళిపోయాము. మార్గం మధ్యలో ప్రకృతి పిలిస్తే అలా వెళ్ళి పాట పాడేసాము కారు పక్కన ఆపుకొని. కాకపోతే ఇక్కడ మేఘాలు చూడండి ఎంత బాగున్నాయో, పైనుంచి వ్యూ చూడండి ఎంత రోడ్స్ ఎలా ఉన్నాయి. అసలు గమనించారంటే చూడండి, మేఘాలు మన పక్కనే ఉన్నట్టు ఇంకా మన కిందే ఉన్నట్టు ఉంటుంది. ఇంకా పోయే కొద్దీ మనం అయితే ఈ మేఘాలు దాటేసి పైకి వెళ్ళాలి. ఇక్కడ మనకి రోడ్స్ అంటే ఏదో సింపుల్గా అనుకుంటారు, కాకపోతే ఎవ్రీ టర్న్కి ఒక హెయిర్ పిన్ బెండ్ అయితే ఉంటుంది. పాము తిరిగినట్టే తిరిగి మెలికలుగా ఉంటుంది రోడ్స్ అయితే. ఇది మ్యాప్స్లో చూసారంటే ఏంది ఇన్ని మెలుకులు ఉన్నాయి అనుకుంటారు. ఇది మ్యాప్స్ స్క్రీన్ రికార్డ్ కూడా చూడండి ఇక్కడైతే ఉంది. ఇన్ని మెలుకలు ఇలా ఉంటుంది కాబట్టి మనకి జర్నీ రీచ్ అయ్యాక డెస్టినేషన్ చాలా బాగుంటుంది. అది కాక ఇక్కడ ఓవర్ క్రౌడెడ్ ఉండరు జనాలు. మనాలి వెళ్ళారంటే చుట్టూ జనాలే, గోవా వెళ్ళారంటే చుట్టూ జనాలే, అలా ఉండదు. ఇది ఇన్స్టా వర్సెస్ రియాలిటీ అలా కాకుండా రియల్గానే చాలా బాగుంటుంది. కాకపోతే మనం సీజన్లో వెళ్ళాలి, సీజన్లో వెళ్తే చాలా బాగుంటుంది. అన్ సీజన్లో వెళ్తే మంచు ఇంకా ఎక్కువ కురుస్తూ ఇంకా బాగుంటుంది. కానీ వెళ్ళే దారులు బ్లాక్ అయిపోవడము, ల్యాండ్ స్లైడ్ అవ్వడము ఇలాంటివి జరుగుంటాయి. కాబట్టి సీజన్లో వెళ్ళడమే చాలా శ్రేయస్కరం. అలా ఇంకా ఇక్కడ ఎలాగో కారు ఆపాం కదా అని చెప్పి కాసేపు నేచర్ని ఎంజాయ్ చేసి ఇంకా ఫోటోలు కొన్ని తీసేసుకొని, ఇక్కడేమో శ్రీలతక్కకైతే కారు తోలేదానికి ట్రై చేసింది. నాకేమో భయం వేసింది, ఎక్కడ లోయలో వేసేస్తుందో అని చెప్పి. బ్రేక్ తీసి యాక్సిలేటర్ పైన క్లచ్ యాక్సిలేటర్ నొక్కిందంటే పోతూ ఉంటుంది కదా గాల్లో, అందుకని ఎందుకు వచ్చిన గొడవ అని నేనైతే అనుకున్నాను. కానీ బాగానే తోలింది. కావులో అయితే పిచ్చుకు కనిపించింది చూడండి, వెనకాల పిచ్చుగూడు. అక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము.
ఇదిగోండి ఇక్కడ ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు వాళ్ళ బోర్డు అయితే కనిపించింది. అడుగడుగున అయితే బ్రో వాళ్ళ కొటేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి, ఇన్స్పిరేషనల్గా ఉంటాయి, మళ్ళీ జాగ్రత్తగా ఉండదురా అన్నట్టుగా కూడా ఉంటాయి. ఈ కొటేషన్స్ అయితే మనం లాస్ట్లో చూసేద్దాము అన్ని వరుసగా. వెళ్ళి ఇంకా దిరంగ్లో అయితే ఎంట్రీ ఇచ్చాము. దిరంగ్లో అయితే నేను ఫుట్వేర్ కొనుక్కున్నాను. ప్రస్తుతానికైతే బొమ్మిడిలో దాటేసి దిరంగ్ దగ్గర ఉన్నాము. ఇంకా తవాంగ్కి 130 పైనే ఉంది. శిలా పాస్ అయితే మంచి హైయెస్ట్ పిక్ పాయింట్. చూడండి ఇక్కడైతే ల్యాండ్ స్లైడ్ అయితే క్లియర్ చేస్తూ ఉన్నారు ఎర్త్ మూవర్స్తో. ఇదిగోండి అరుణాచల్ ప్రదేశ్లోని బుల్లి మేకలు. ఇక్కడ మన సైడ్ ఉన్నట్టు మేకలు ఎత్తుగా ఉండవు, చాలా పొట్టిగా చిన్నవిగా ఉంటాయి. వాళ్ళ తర్వాత దిరంగ్లో మాకు కావాల్సిన సరుకులు తినబండారాలు కొనుక్కొని మళ్ళీ దిరంగ్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. దిరంగ్లో అయితే ఒక మోనాస్ట్రీ కూడా ఉంది, మేమైతే చూడలేదు. తవాంగ్ మోనాస్ట్రీ అయితే ఇండియాలో కల్లా పెద్దది. మోనాస్ట్రీ అంటే ఏంటో అనుకుంటారు, మోనాస్ట్రీ అంటే బుద్ధులు ఉండే చోటు, బౌద్ధ మతం వాళ్ళు. ఇక్కడ ఇలా బురదలా ఉంది, ల్యాండ్ స్లైడ్ అయిపోయి బాగా నిమ్మగా. కొద్దిగా అయితే కష్టపడింది కార్ అయితే, అయినా కూడా బయటకైతే వెళ్ళిపోయాము. ఇదిగోండి స్నోకి వాడే షూస్, కాకపోతే ఇప్పుడైతే అవసరం లేదు, మేము వెళ్ళిన టైంకి అయితే స్నో లేదు అంతగా. స్నో కూడా కురుస్తుంది, ఆ టైంలో అయితే చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఇక్కడ లోకల్ మాల్ ఇదంతా. చూడండి నిమ్మకాయలు ఎలా ఉన్నాయో, పొడుగ్గా నిమ్మకాయలు, ఇవైతే చీమంకాయలు, ఎర్రగడ్డలు, పుచ్చకాయలు, బంగాళదుంపలు, టమాటాలు అన్నీ ఉన్నాయి. ఇది దిరంగ్ మోనాస్టరీ అనుకుంటాను. ఇక్కడ ఒక హోటల్లో అయితే ఇలా బుల్లి ఆరెంజ్ కలర్ షాప్ అయితే ఉంది. సర్లే అక్వేరియం బాగుంది, పక్కన యాక్లు కూడా భలే ఉన్నాయని చెప్పి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే కొట్టేశాను. ఆ తర్వాత అయితే న్యూక్మాడాంగ్ వార్ మెమోరియల్ దగ్గర ఆగాము. ఇక్కడ కామింగ్ మ్యూజియం కూడా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడే వచ్చాం. చైనా యుద్ధం ఇక్కడే జరిగిందంట. న్యూక్మాడాంగ్ నాకు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా తెలియదు. యాక్చువల్గా ఈ వార్ విషయానికి వస్తే ఇది ఇండో చైనా మధ్య 1960లో జరిగిన వార్కి మన అమరవీరులు జవాన్లు అర్పించిన ప్రాణాల యొక్క త్యాగాలకి ఇది చిహ్నంగా ఉంది. ఆ టైంలో చైనా మన దేశంలో ఉన్న బొమిడిలా, మనం వచ్చేదారిలో బొమిడిలా కూడా వచ్చింది, బొమిడిలాని దిరంగ్ జాంగ్ అది కూడా దాటాము. నెక్స్ట్ శీలా పాస్, శీలా అని చెప్పి చాలా టాప్లో ఉంటుంది. ఈ మూడింటిని ఒకటి తల, పొట్ట మరియు తోకలాగా డిసైడ్ చేసి ఈ మూడుని బాల్కనైజ్ చేయాలని చెప్పి ఈ 3 ప్లేసెస్లో వాళ్ళైతే మన ఆర్మీ వాళ్ళపైన అయితే అటాక్ చేశారు. మన ఆర్మీ వాళ్ళు చాలా ధైర్యంగా, ఎంతో కష్టంగా ఉన్నా కూడా వాళ్ళనైతే ఓడించి మన ప్లేస్ని మనకి సెక్యూర్ చేశారు. మనం ఇప్పుడు ఈ సర్టెన్ ప్లేస్లో న్యూక్మాడాంగ్లో 62nd ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ కమాండర్ అయిన బ్రిగేడియర్ హోషియార్ సింగ్ గారి నాయకత్వంలో ఎంతో అద్భుతంగా ఈ యుద్ధాన్ని అయితే చేశారు. నవంబర్ 23, 1962న ఆయన దేశం కోసం అయితే ప్రాణత్యాగం చేశారు. ఆయనలాగే ఎంతోమంది సైనికులు కూడా, జవాన్లు కూడా వారి ప్రాణాలను అయితే త్యాగం చేశారు మన కోసం. చూసారు ఎంతమంది ఉన్నారు, ఇంతమంది వారి ప్రాణాలను త్యాగాలు చేశారు. అలా వీళ్ళు కాపలా కాబట్టి మనం అయితే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఈ యుద్ధంలో మనం ముఖ్యంగా రైఫిల్ మ్యాన్ జశ్వంత్ సింగ్ రావత్ గారి గురించి కూడా చెప్పుకోవాలి. 4th గర్వాల్ రైఫిల్స్కి చెందిన వీరుడు ఈయన. నూరానంగ్ వద్ద ఒంటరిగా ఒక్కడే ఉండి పోరాడాడు. శత్రు సైన్యాన్ని అయితే 72 hours పాటు అడ్డుకున్నారట ఆయన. అప్పుడు ఆయన యొక్క పరాక్రమానికి గుర్తుగా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆయన మరణించిన తర్వాత మహావీర్ చక్రతో గౌరవించింది. ఇప్పుడు తవాంగ్లో ఆయన పేరు మీదే జశ్వంత్ గఢ్ వార్ మెమోరియల్ అయితే ఉంది. జశ్వంత్ సింగ్ గారు వార్ చేస్తున్న సమయంలో ఆయన ఒక్కరే 72 hours చేశారు. ఆయనకి ఆహారం, నీళ్లు ఇవన్నీ అందించేందుకు అక్కడ నూరా మరియు శీలా అనే 2 మొంపాతగా పాల్గొసే అమ్మాయిలు ఈయనకి ఈ పోరాటంలో ఎంతో హెల్ప్ చేశారట. ఇంకా గన్ రీలోడ్ చేయడము, ఇంకా గన్ పౌడర్ దాంట్లో ఎక్కించడం, ఇలాంటివన్నీ వాళ్ళు చేశారట. అందుకే నూరా పేరు మీద నూరానంగ్, శీలా పేరు మీద శీలా పాస్ వచ్చిందని అంటారు. అలాగే జంగ్ ఫాల్స్కి నూరానంగ్ ఫాల్స్ అనే పేరు కూడా ఉంది. నూరా, శీలా జశ్వంత్ సింగ్ గారికి సహాయం చేస్తున్నట్టు ఆయన నాన్ స్టాప్గా ఫైరింగ్ చేస్తూనే ఉన్నాడు. ఇలా చేస్తున్న కొద్దీ అక్కడ ఉన్న చైనీస్ వారికి అయితే ఏదో ఇక్కడ పెద్ద సైన్యమే ఉందన్న భ్రమతో వాళ్ళైతే ముందుకు రాలేదు. ఇకపోతే అక్కడ చైనా వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్గా మెషిన్ గన్ ఉందంట, మీడియం మెషిన్ గన్. ఆ మెషిన్ గన్ అయితే మన జశ్వంత్ సింగ్ గారు వెళ్ళి పట్టుకొచ్చేసాడు. అక్కడికి వెళ్ళి అర్థం చేసుకోండి ఎంత రిస్క్ చేశాడో. అలా పట్టుకొచ్చేసరికి వాళ్ళకి సగం సపోర్ట్ పోయిందనమాట. జశ్వంత్ సింగ్ గారి పైన 72 hours అనే మూవీ కూడా ఒకటి ఉంది, వీలు చేసుకొని చూడండి.
ఆ తర్వాత అయితే ఫోటోలు తీసేసుకున్నాము ఇక్కడ కొన్ని. ఆ తర్వాత పైకి వెళ్తేమో కామింగ్ మ్యూజియం ఉంది. ఇది ఇక్కడ మొంపా తెగకు చెందిన వారి యొక్క కల్చరల్ మ్యూజియము. ఇక్కడేమో ఇక్కడ లోకల్స్ చిన్నపిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. మనం కూడా ఆ వయసులో ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం కదా, ఇలాంటి చింతలు చీకులు లేకుండా. హాయ్ హాయ్. ఎవరు లేదు ఫోటో కదా సెకండ్. ఈ బుడ్డోడు అయితే భయపడి చచ్చాడు, మేమేదో ఎత్తుకెళ్ళిపోతా ఉన్నట్టు వాడిని. ఆ తర్వాత అయితే కామింగ్ మ్యూజియంలోకి అయితే వెళ్ళిపోయాము. ఈ మ్యూజియంలో ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి, వాటి గురించి అయితే ఇంకో వీడియో సపరేట్గా పెడతాను, వీక్షించండి షార్ట్ వీడియో. మళ్ళీ అక్కడి నుండి అయితే బయలుదేరిపోయాము తవాంగ్కి. దారిలో శిలాపాస్ దగ్గర అయితే ఆగాము. దారిలో యాక్ కనిపించింది, స్కై గార్డ్ పలకరించాడు. హాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి తవాంగ్లోని యాక్. దీంతో యాక్ చీజ్, యాక్ మిల్క్ మొదలైన వస్తువులని ఇక్కడి లోకల్ ప్రజలైతే వినియోగిస్తారు. మన దగ్గర బర్రెల పాలు ఉంటాయి, ఇక్కడైతే యాక్ పాలే ఉంటాయి. ఇంకా తవాంగ్ అయితే 82 కిలోమీటర్లు ఉంది, జంగుకి అయితే 44 కిలోమీటర్లు ఉంది. హెయిర్ పిన్ పెన్ చూడండి ఎలా ఉంటుందో. శ్రీలత వీడియో చూసుకుంటా ఉంది, రీల్ తీసేదానికైతే మొదట భయపడింది. ఇలా అయితే ఫైనల్గా తీసాము, చూడండి ఎలా వచ్చిందో అవుట్పుట్ కూడా. వస్తుంటే ఏదో యాక్సిడెంట్ అయ్యి ఒక పార్టీలో అయితే కనిపించింది, ఎంతో అర్థం కాలేదు మాకైతే. ఫైనల్గా శీలాకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటే ఇక్కడైతే ఆగేసాము. ఈ శిలా వ్యూ పాయింట్ దగ్గర విపరీతంగా ఫోటోలు వీడియోలు అయితే తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మీ క్యాంటీన్కి అయితే వెళ్ళిపోయాము. చెప్పండి. ఇదైతే ఇక్కడ మహాశివుని యొక్క దేవాలయము చూడండి. ఇక్కడ షూస్ తీసేసి లోపలికి వచ్చాను, కాళ్ళు అయితే ఐస్ అయిపోయాయి.
ఇలా నొప్పులు వచ్చేసేసాయి, ఫ్రోజన్ బన్స్ లాగా. శిలాపాస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కొన్ని ఫోటోలు తీసుకున్నాము బయట అయితే. వెల్కమ్ టు శిలాపాస్, వెల్కమ్ టు తవాంగ్. ఆర్చ్ అయితే ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి తవాంగ్ స్టార్ట్. ఆ తర్వాత శిలాపాస్లో ఆర్మీ క్యాంటీన్లోకి అయితే వచ్చాము. ఇదిగోండి, ఇదైతే ఇక్కడ రూమ్ హీటర్ అనుకుంటాను, ఓల్డ్ మోడల్. మ్యాగీ ఆర్డర్ ఇచ్చేసి ఇక్కడ గన్స్ ఉంటే అవి తీసుకున్న ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము. తర్వాత అయితే ఆర్మీ అంకుల్ వచ్చి ఇది ఆడుకునేదానికి కదా అక్కడ పెట్టేయండి అన్నాడు. తర్వాత వేరేగా మ్యాగీ తినేసాము. ఇక్కడేమో ఆర్మీకి సంబంధించిన ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక శిలా నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చి శిలా లేక్. ఇది వింటర్లో అయితే ఫుల్గా ఐస్ అయిపోయి ఉంటుంది కంప్లీట్గా. చూసారా ఎంత జైగాంటిక్గా ఉందో ఈ మౌంటైన్ హిమాలయాస్లో. మేఘాల పైన అంత ఉంటాం, మనం చాలా చిన్నగా ఉంటాం. రోడ్డు కూడా చిన్నగా, చాలా వ్యాస్ట్గా అనిపిస్తుంది ఏరియా కూడా. వర్షం పడుతుంది, ఐస్ పడుతుంది, అసలు ఏం చల్లగాలి తగ్గుతుంది ఏం అర్థం కాదు. వీడియో మాత్రం ఫోన్ బయట పెడితే చలికి చేతి ఐస్ అయిపోతూ ఉంటుంది. చెట్లు చూసారా చాలా చిన్నగా ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు కూడా ఈ మౌంటైన్ ముందు అయితే. అలా వెళ్తుండగా ఒక లొకేషన్ బాగుంది, మళ్ళీ ఆగిపోయాము చిన్న వాటర్ ఫాల్ దగ్గర. ఇక్కడ దారి పొడవునా వాటర్ ఫాల్ అవుతానే ఉంటాయి, ఫాల్స్ అవుతూనే ఉంటుంది దారి పొడవునంతా. ఇక్కడ ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. అలా కొంత దూరం వెళ్ళాక ఇక్కడ ఇంకో ల్యాండ్ స్లైడ్ అయ్యి సింగిల్ వే ఒకటే ఉంది, అందుకని వెనక్కి వచ్చి మళ్ళీ అయితే ముందుకెళ్ళిపోయాము. సరే కొండల్లో ఎలా ఉందో మోనస్ట్రీ చుమ్మప్లో చూడండి. ఇలా ఇక్కడ దారి పొడవునా అయితే వాటర్ ఫాల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఒకవేళ ఇది శీతాకాలం అయి ఉంటే ఇక్కడ ఫుల్ స్నో అయితే ఉంటుంది వాటర్ ఫాల్స్ బదులు. అప్పుడు ఫ్లో అవుతాయి కానీ ఎక్కువ స్నో అయితే ఉంటుంది, స్నోఫాల్ ఇలా ఉంటుంది వింటర్లో. బాగా గమనించారంటే ఈ పైన కూడా ఒక వాటర్ ఫాల్ పడుతుంది. అలా ఇంకొద్ది దూరం వెళ్ళాక దారిలో నోరానంగ్ ఫాల్స్ అయితే ఉన్నాయి. నోరానంగ్ రిసార్ట్. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఒక చిన్నపాటి స్టంట్ జరిగింది. వేరే అంతరాన్ని ఆమెకైతే వింటర్ అవడంతో ఆమెకి షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ వచ్చింది. ఆ విషయం అయితే నేను ఆ సిరీస్ చేసినప్పుడు ఆ తవాంగ్ వీడియోలు చేస్తాను, అప్పుడు చెప్తాను. తర్వాత బయలుదేరిన తర్వాత కొద్దిసేపటికైతే నోరానంగ్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. చూడండి ఎంత జైగాంటిక్ వాటర్ ఫాల్స్. మేమైతే ఫస్ట్ ఇంత పెద్దది ఉంటుంది అనుకోలేదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది చాలా పెద్దదని. చూసారా ఈ మిస్ట్, ఈ వాటర్ కదా ఈ దూరం వచ్చేదంతా మిస్టే అంటారు. మనం ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే మునగాల్సిన అవసరం లేదు, దగ్గర నిలబడ్డా కూడా తడిచిపోతాం, అంత మిస్ట్ వస్తుంది. ఆ తర్వాత అయితే వాటర్ ఫాల్స్కి నడక ప్రారంభించేసాము. ఇక్కడికి నుంచి అయితే మనం మెట్లు దిగి ఈ వాటర్ ఫాల్స్ చేరుకోవాలి. చెప్పాలంటే ఈ వాటర్ ఫాల్స్ న్యాచురల్ లవర్స్కి ఐ ఫీస్ట్ అనే చెప్పచ్చు. యాక్చువల్గా షారుఖ్ ఖాన్ మూవీ అయిన కోయిలా మూవీలో తన్హాయ్ అనే సాంగ్ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరే షూట్ చేశారు. ఇంకా ఈ మూవీ హీరోయిన్ అయిన మాధురి కూడా పీటీసో లేక్ దగ్గర జారి పడ్డారట, అందుకని పీటీసో లేక్ని మాధురి లేక్ అని కూడా పిలుస్తారు. ఈ నోరానంగ్ ఫాల్స్కి ఇంకా బాంగ్ ఫాల్స్ అని, అలాగే జంగ్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇక్కడ దగ్గరలో జంగ్ సిటీ ఉంటుంది. ఆ సిటీ నుంచే మనం, సిటీ కాదు చిన్న టౌన్ అని చెప్పాలి, ఆ టౌన్ నుంచి మనమైతే ఈ జంగ్ ఫాల్స్కి రావాలి. ఇకపోతే నోరానంగ్ అనే పేరు ఎలా వచ్చిందంటే మన జశ్వంత్ సింగ్ రావత్ గారు యుద్ధం చేసేటప్పుడు నోరా శిలా అనే ఇద్దరు యువతులు ఆయనకి హెల్ప్ చేస్తారని చెప్పే కదా ముందుగా. వాళ్ళిద్దరిలో ఒకరైన నోరా పేరు మీద ఈ ఫాల్స్కి నోరానంగ్ ఫాల్స్ అని అయితే నామకరణం చేశారు. ఇంకా దీన్ని ఫాంగ్ మా ఫాల్స్ అని కూడా అంటారని ఇక్కడ ఒక ఫ్లెక్సీలో చూశాను. అది పాంగ్ మా ఫాల్సే, బాంగ్ ఫాల్స్ కూడా అయి ఉండొచ్చు. ఆ తర్వాత ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఇలా ఒక పురుగు అయితే కనిపించింది, చాలా వింతగా ఉంది. ఈ టైప్ ఆఫ్ పురుగు మనకైతే కనిపిస్తుంది కానీ ఇలా ఆరెంజ్ కలర్ ఈ డిజైన్ అయితే కనిపించదు. చాలా బాగుంది కదా. ఆ
ఆ తర్వాత అయితే చాలా వీడియోలు ఫోటోలు అయితే చాలానే తీసుకున్నాము. కట్టి పడేంత వరకు అక్కడే ఉన్నాము. అర్థం చేసుకోండి, అంత బాగా నచ్చింది మాకైతే. మీరు వెళ్ళినా మీకు కూడా తప్పకుండా నచ్చుద్ది. మీరైతే అరుణాచల్ ప్రదేశ్ ప్లాన్ చేస్తే నోరానంగ్ ఫాల్స్ మాత్రం ఖచ్చితంగా మీ బకెట్ లిస్ట్లో అయితే పెట్టుకోండి. మీరు జాయిన్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, నేను తవాంగ్ వచ్చిన. చూడండి, వాటర్ ఫాల్స్ యొక్క ఆవిరి, నీళ్ళపైన పడ్డ వాటర్ ఆవిరిలాగా ఎలా ఎగురుతుందో, చాలా మైక్రో పార్టికల్స్ లాగా వాటర్ డ్రాప్లెట్స్ అయితే గాల్లో ఎగురుతాయి. అంత ఎత్తు నుంచి కింద పడడం వల్ల అయితే ఇది ఇలా జరుగుతుంది. ఆ మిస్ట్ తగిలే మనం అయితే ఫుల్గా తడిచిపోతాము. అప్రాక్సిమేట్గా ఈ నోరానంగ్ ఫాల్స్ యొక్క హైట్ అయితే 328 అడుగుల ఎత్తట, అంటే 100 మీటర్ల హైట్. యాక్చువల్గా మేము బంజీ జంప్ చేసామని చెప్పాం కదా, అదైతే 101 మీటర్స్, అది నేపాల్లో. దాని వీడియో అయితే ఈ పైన ఇక్కడ పెడుతున్నాను, వీక్షించండి. ఎక్కడున్నావో తెలుసా వాడికి వెళ్ళావని? వాటర్ ఫాల్స్ నుంచి ఎంత దూరం వచ్చిన కెమెరా బ్లర్గా ఉంది, అందుకని తుడుస్తున్నా కెమెరా. ఆ తర్వాత అయితే ఇంకా బయలుదేరాలి కదా తవాంగ్కి, అందుకని చెప్పి పైకి అయితే ఎక్కేసాము. మెట్లు ఇవి దిగేటప్పుడు వీడియో తెలియదు. ఈ మెట్లు అయితే ఎక్కి పైకి వెళ్ళిపోయి కార్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోవాలి. సమయం వెళ్ళొద్దనే చెప్తుంది, కానీ తప్పదు, వెళ్ళాలి. తవాంగ్ రీచ్ అవ్వాలి కదా. రిటర్న్లో అయితే మళ్ళీ జంగు వెళ్దాం అనుకున్నాము ఈ వాటర్ ఫాల్స్కి, కానీ కుదరలేదు. ఆడి అలిసిన సాయి కళ్యాణ్ని చూడండి. తక్కైతే తగ్గ తుడుచుకుంటూ ఉంది. ఎంత తుడిచినా మళ్ళీ తడిసిపోవడమే, ఫోటోలు తీసుకునేందుకు అక్కడ కూర్చొని. ఈ రీల్కి అయితే సాంగ్ వేయలేదు, కాపీరైట్ ఇష్యూ వస్తుంది కదా, అందుకని. ఆ తర్వాత ఫోటోలు అయితే తీసుకున్నాము చాలానే, కాకపోతే కొన్నే పడుతున్నాను. అందరం కలిసి రీల్ చేద్దాం ఉన్నారు. మనకైతే అసలేమీ రాదు డ్యాన్సులు గిన్సులు. సర్లే ఏదో ఇంకా ప్రయత్నించాం ఇలాగా రిహార్సల్స్. ఇక్కడేదో ఈ చెట్టు ఎంత కనిపించి ఫోటో తీసాను. ఈ మొక్క పేరు అయితే రియూమ్ నోబైల్ అంట. దీన్ని ఇంకా సిక్కిం రుబర్బు లేదా నోబుల్ రుబర్బు అని అంటారంట. తవాంగ్ దారిలో అయితే ఇలా వెరైటీ చౌమీన్ కూడా తిన్నాము. చూసావా ఈ చౌమీన్, మీరు ఎక్కడైనా చూసారా? ఒకసారి పైకి ఇలా ఫుల్ చీకట్లో అయితే తవాంగ్ అయితే చేరుకున్నాము. చేరుకున్న తర్వాత ఇక్కడ రూమ్ తీసేసుకుని వెంటనే పడుకునేసాము. ఇక్కడ గుడ్ వైబ్స్ హోమ్ స్టేలో అయితే రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా వెళ్తే ఈ రూమ్లో అయితే రూమ్ తీసుకోండి. ప్రైస్ విషయానికి వస్తే 1500 అలా పడింది ఒక రూమ్కి పర్ డేకి. మేమైతే 3 to 4 days ఉన్నాము. 2 rooms అయితే తీసుకున్నాము. ఇవి తవాంగ్లో చూడదగ్గ ప్రదేశాలు. ఇక్కడ ఒక ఫోటో పెట్టినారు, దాన్ని కూడా ఫోటో తీసాను, మీకు పెట్టేస్తున్నాను. కింద తీసుకున్న స్నాక్స్ ప్యాకెట్స్ అయితే ఇలా ఫుల్ టైట్ అయిపోయాయి. టైట్ ఇది ఏదో ఫిజిక్స్ రీజన్ ఉందంట, మీకు తెలిస్తే చెప్పండి. ఇదిగోండి ప్రో వాళ్ళ కొటేషన్స్. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, దీస్ లైన్స్ కెన్ బి యువర్ లైఫ్ లైన్స్. సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ ఆఫ్టర్వర్డ్స్. సేఫ్టీ ఇస్ ద కీ, ఇట్స్ అప్ టు యూ అండ్ మీ. స్టెప్ బై స్టెప్ వాక్ ద 1000 mile road. ఇది చాలా బాగుంటుంది. బెటర్ టు బి కాల్డ్ మిస్టర్ లేట్ దెన్ లేట్ మిస్టర్. వెన్ ఆన్ రోడ్ సేవ్ యువర్ సెల్ఫ్ నాట్ టైమ్.
ఇంతవరకు మీరు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. అందుకని ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొద్దిగా ఊపు వస్తుంది ఇంకా వీడియోలు చేసేదానికి. అందుకని దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.